హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్లా. రీసెంట్ గా మన ఛానల్లో బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ కు సంబంధించిన వీడియోని అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే పైన మనం లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ నుంచి మీరైతే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం బిఎస్ఎన్ఎల్ ఫైబర్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ ప్లాన్ ఎవరికి షూట్ అవుతుంది, ఓటీటీ టీవీ ఛానల్స్ ఏమొస్తాయి, ఫుల్ కవరేజ్ అయితే చేయబోతున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ముందుగా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ కు సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. ఇవి తెలుసుకున్న తర్వాత మనం ఫుల్ డీటెయిల్స్ కి అయితే వెళ్దాం. ప్లాన్స్ చూసినట్లయితే మనకు బేసిక్ ప్లాన్ అనేది మనకు 249 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మాక్సిమం స్పీడ్ అనేది మనకు 11,000 వరకు అయితే ప్లాన్స్ ఉంటాయి. 25 MBBS నుంచి మనకు బేసిక్ స్పీడ్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 GBBS వరకు ప్లాన్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. కొన్ని ప్లాన్స్ మనకు OTT తో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మరి కొన్ని ప్లాన్స్ మనకు వితౌట్ OTT రావడం జరుగుతుంది. OTTs అనేది మీకు 599 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. 599 కి బిలో మీరు ప్లాన్స్ తీసుకున్నట్లయితే మీకు OTTs అయితే అవైలబుల్ ఉండవు. అదే విధంగా 625 రూపీస్ ప్లాన్ లో మాత్రమే మీకు OTT టీవీ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు అదర్ ప్లాన్ చూస్ చేసుకున్నట్లయితే సపరేట్ గా OTT టీవీ ఛానల్స్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. డేటా లిమిట్ మనకు 10 GB నుంచి 12 TB వరకు అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు చూస్ చేసుకున్న ప్లాన్ బేస్ చేసుకొని మీకైతే డేటా లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ గా మీకు ఫైబర్ వైర్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు సిగ్నల్ రాకపోయినా కూడా మీకు ఫైబర్ అవైలబుల్ ఉంటే స్పీడ్ అనేది ప్రాపర్ గా రావడం జరుగుతుంది. అదే విధంగా ప్లాన్స్ అన్నిటిలో కూడా వీళ్ళు అన్లిమిటెడ్ లోకల్ STD కాల్స్ అయితే వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కార్డ్లెస్ ఫోన్ ని మీరు పర్చేజ్ చేసినట్లయితే దాన్ని కనెక్ట్ చేసుకొని మీరు అన్లిమిటెడ్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇక ప్లాన్స్ మనం చూసినట్లయితే ఈ ప్లాన్స్ అన్ని కూడా మనకు మంత్లీ 6 months, 12 months అండ్ 24 months లో అయితే అవైలబుల్ ఉన్నాయి. రూరల్ FTTH ప్లాన్ చూసినట్లయితే ఈ ప్లాన్ మనకు 249 రూపీస్ తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 25 MBBS స్పీడ్ అయితే వస్తుంది. మంత్లీ మీకు 10 GB డేటా అయితే రావడం జరుగుతుంది. ఈ డేటా మీకు కంప్లీట్ అయిన తర్వాత మీకు 2 MBBS అయితే స్పీడ్ రావడం జరుగుతుంది. అదే విధంగా దీంట్లో మీకు అన్లిమిటెడ్ డౌన్లోడ్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా మీకు అన్లిమిటెడ్ లోకల్ STD కాల్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ కూడా మనకు రూరల్ ప్లాన్ అయితే ఉంటుంది. ఇది 299 రూపీస్ లో రావడం జరుగుతుంది. స్పీడ్ 25 MBBS స్పీడ్ వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ మనకు 20 GB వస్తుంది. డేటా లిమిట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 2 MBBS స్పీడ్ అయితే వస్తుంది. దీంట్లో మీకు అన్లిమిటెడ్ డేటా డౌన్లోడ్, అన్లిమిటెడ్ లోకల్ STD కాల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే ఫైబర్ రూరల్ హోమ్ ప్లాన్. ఇది మనకు 399 రూపీస్ లో అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 40 MBBS స్పీడ్ అయితే వస్తుంది. ఇక మంత్లీ డేటా లిమిట్ చూసినట్లయితే దీంట్లో మీకు 1400 GB అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 4 MBBS స్పీడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్లాన్ అనేది ఫైబర్ బేసిక్ నియో ప్లాన్. ఈ ప్లాన్ మనకు 449 రూపీస్ తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 50 MBBS స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మంత్లీ డేటా అనేది మనకు 3300 GB అయితే రావడం జరుగుతుంది. సేమ్ 449 లోనే మీకు సపరేట్ ఇంకొక ప్లాన్ అయితే ఉండడం జరిగింది. బట్ దీంట్లో స్పీడ్ అనేది మీకు 60 MBBS అయితే రావడం జరుగుతుంది. మిగతా అన్ని కూడా బేసిక్ ప్లాన్ 449 తోటి ఈక్వల్ గా అయితే ఉంటాయి. నెక్స్ట్ ప్లాన్ ఫైబర్ బేసిక్ ప్లాన్. ఈ ప్లాన్ మనకు 559 రూపీస్ తోటి రావడం జరుగుతుంది. దీంట్లో స్పీడ్ మనకు 100 MBBS స్పీడ్ అయితే వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ అనేది మనకు 4000 GB అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 4 MBBS స్పీడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే ఫైబర్ బేసిక్ OTT ప్లాన్. ఈ ప్లాన్ మనకు 599 రూపీస్ తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకు స్పీడ్ అనేది 75 MBBS వరకు వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ మనకు 4000 GB అయితే రావడం జరుగుతుంది. మంత్లీ డేటా లిమిట్ కన్జ్యూమ్ అయిన తర్వాత మీకు 4 MBBS స్పీడ్ అయితే వస్తుంది. ఈ ప్లాన్ లో మీకు అడిషనల్ గా OTTs అయితే వస్తాయి. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే ఫైబర్ సిల్వర్ జూబ్లీ ప్లాన్. ఇది మనకు 625 రూపీస్ తోటి అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 75 MBBS స్పీడ్ అయితే వస్తుంది. ఇక మంత్లీ డేటా మనకు 2500 GB వరకు వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మనకు 4 MBBS స్పీడ్ అయితే వస్తుంది. ఈ ప్లాన్ లో మీకు OTT తో పాటు 600+ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. ఎవరైతే ఈ ప్లాన్ కాకుండా వేరే ప్లాన్ తీసుకుంటారో వాళ్ళు సపరేట్ గా OTT అదే విధంగా టీవీ ఛానల్స్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే ఫైబర్ బేసిక్ OTT ప్లాన్. ఈ ప్లాన్ మనకు 699 రూపీస్ లో ఉంటుంది. దీంట్లో మనకు 100 MBBS స్పీడ్ అయితే వస్తుంది. మంత్లీ 4000 డేటా లిమిట్ తోటి అయితే రావడం జరుగుతుంది. మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 4 MBBS స్పీడ్ అయితే వస్తుంది. అడిషనల్ గా ఈ ప్లాన్ లో మీకు OTTs అయితే రావడం జరుగుతుంది. ప్యాకేజ్ 1 గానీ ప్యాకేజ్ 2 గానీ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే ఫైబర్ టీవీ ప్లాన్. ఈ ప్లాన్ మనకు 799 రూపీస్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. దీంట్లో మనకు 150 MBBS స్పీడ్ అయితే వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ మనకు 4000 GB ఉంటుంది. మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 10 MBBS స్పీడ్ అయితే రావడం జరుగుతుంది.
జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ అనేది ఫైబర్ వాల్యూ ఓటీటీ ప్లాన్. ఈ ప్లాన్ అనేది మనకు 799 రూపీస్ లో రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 125 MB స్పీడ్ అయితే వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ అనేది మనకు 4000 GB గా రావడం జరుగుతుంది. మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 8 MB స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా ఈ ప్లాన్ లో అడిషనల్ గా మీకైతే ఓటీటీస్ ఫ్రీగా రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ తీసుకున్న వాళ్ళకు 3 రకాల ప్యాకేజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ ప్యాకేజ్ లోంచి మీకు నచ్చిన ప్యాకేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే ఫైబర్ వాల్యూ ప్లాన్. ఇది మనకు 849 రూపీస్ లో రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 150 MB స్పీడ్ అయితే వస్తుంది. దీంట్లో మనకు మంత్లీ డేటా లిమిట్ అనేది 5000 GB అయితే వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 10 MB స్పీడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్లాన్ అనేది సూపర్ స్టార్ ప్లాన్. ఈ ప్లాన్ మనకు 999 రూపాయలు అయితే వస్తుంది. ఇది మనకు 200 MB స్పీడ్ తో రావడం జరుగుతుంది. దీంట్లో మంత్లీ డేటా లిమిట్ మనకు 5000 GB వస్తుంది. ఈ మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 10 MB స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా ఈ ప్లాన్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఓటీటీస్ అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ అనేది ఫైబర్ ప్రీమియం ప్లస్ ప్లాన్. ఈ ప్లాన్ మనకు 1299 రూపాయలు రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 250 MB స్పీడ్ అయితే వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ చూసినట్లయితే 6000 GB అయితే ఇవ్వడం జరిగింది. మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 15 MB స్పీడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్లాన్ అనేది ప్రీమియం ప్లస్ ఓటీటీ ప్లాన్. ఇది మనకు 1499 రూపాయల్లో రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 250 MB స్పీడ్ అయితే వస్తుంది. 6000 GB మంత్లీ డేటా లిమిట్ రావడం జరుగుతుంది. మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 15 MB స్పీడ్ అయితే వస్తుంది. ఈ ప్లాన్ చూస్ చేసుకున్న వాళ్ళకి అడిషనల్ గా ఫ్రీగా ఓటీటీస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ప్లాన్ అనేది ఫైబర్ అల్ట్రా ఓటీటీ ప్లాన్. ఈ ప్లాన్ అనేది మనకు 1799 రూపాయల్లో రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 300 MB స్పీడ్ అయితే వస్తుంది. 6500 మంత్లీ డేటా లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 20 MB స్పీడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఓటీటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ అనేది ఫైబర్ సిల్వర్ ప్లస్ ఓటీటీ ప్లాన్. ఈ ప్లాన్ మనకు 2799 రూపీస్ తోటి రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 500 MB స్పీడ్ అయితే వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ అనేది మనకు 7500 GB అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 35 MB స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ ప్లాన్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి అడిషనల్ గా ఓటీటీస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ప్లాన్ అనేది ఫైబర్ రూబీ ప్లస్ ఓటీటీ ప్లాన్. ఈ ప్లాన్ మనకు 4799 రూపీస్ లో ఉంటుంది. దీంట్లో స్పీడ్ అనేది మనకు 1 GBps వరకు వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ అనేది మనకు 9500 GB అయితే రావడం జరుగుతుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మనకు 45 MB స్పీడ్ అయితే వస్తుంది. ఈ ప్లాన్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకు ఫ్రీగా ఓటీటీస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ప్లాన్ అనేది ఫైబర్ జిగా ప్లాన్. ఈ ప్లాన్ మనకు 5999 రూపీస్ లో ఉంటుంది. మనకు 1 GB స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మంత్లీ డేటా లిమిట్ అనేది మనకు 3 TB వరకు వస్తుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 12 MB స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ అనేది ఫైబర్ జిగా ప్లస్ ప్లాన్. ఇది మనకు 10,999 రూపాయల్లో వస్తుంది. దీంట్లో స్పీడ్ అనేది మనకు 1 GB వరకు వస్తుంది. దీంట్లో మనకు 12 TB వరకు మంత్లీ డేటా లిమిట్ వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 15 MB స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓటీటీ ప్లాన్స్ అంటే ఓన్లీ ఓటీటీస్ మాత్రమే వస్తాయి. మీకు ఏ విధమైనటువంటి టీవీ ఛానల్స్ అయితే దీంట్లో ఇంక్లూడ్ అవ్వవు. ఒకవేళ మీకు టీవీ ఛానల్ కావాలనుకుంటే మీ ప్లాన్ కి అడిషనల్ గా 149 రూపీస్ తోటి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఓటీటీ లిస్ట్ కూడా మీకు ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్యాకేజ్ లోంచి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఓటీటీస్ గురించి చూసినట్లయితే మనకి ఇక్కడ లిస్ట్ లో ఇచ్చినటువంటి ఓటీటీస్ అయితే మనకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. అందరు యూజ్ చేసే ఓటీటీ ప్లాన్స్ అయితే ఇక్కడ చాలా వరకు అయితే ఉండడం జరిగింది. 625 ప్లాన్ లో మాత్రమే మనకు టీవీ ఛానల్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు టీవీ ఛానల్ కావాలనుకుంటే సపరేట్ గా రీఛార్జ్ చేసుకోవాలి. టీవీ ఛానల్స్ కూడా మీరు చూడాలనుకుంటే మీకు ఏ విధమైనటువంటి సెటప్ బాక్స్ అయితే అవసరం లేదు. మీ టీవీలో మీరైతే యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్ గా టీవీ ఛానల్స్ అయితే చూడొచ్చు. స్మార్ట్ ప్లే అదే విధంగా స్కై ప్రో అని 2 యాప్స్ అయితే ఉంటాయి. ఈ యాప్స్ నుంచి మీరైతే టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీ టీవీ అనేది స్మార్ట్ లేదా ఆండ్రాయిడ్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ టీవీ గానీ ఆండ్రాయిడ్ టీవీ లేకపోతే మీరు ఓటీటీ అదే విధంగా టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయలేరు. ఒకవేళ మీరు వాచ్ చేయాలనుకుంటే సపరేట్ గా మీరు డివైజెస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ యాపిల్ టీవీ కానీ ఏదైనా ఆండ్రాయిడ్ సపోర్ట్ చేసేటువంటి డివైస్ అయితే మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ డివైస్ ని మీరు కనెక్ట్ చేసుకుని మాత్రమే టీవీ ఓటీటీస్ అయితే చూడగలరు. టీవీ ఛానల్స్ అనేది మనకు యాప్ నుంచి ప్లే అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉండదో, యాప్ ని ఆపరేట్ చేయాల్సిన నాలెడ్జ్ ఉండదో వాళ్ళైతే టీవీ ఛానల్ చూడాలంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళకి యాప్స్ గురించి నాలెడ్జ్ ఉండదో వాళ్ళు ఆపరేట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. స్పీడ్ మనం చూసినట్లయితే ఇది మనకు ఫైబర్ వైర్ నుంచి రావడం జరుగుతుంది. వైర్ నుంచి రావడం వల్ల చాలా వరకు అయితే ఫ్లక్చుయేషన్స్ అయితే ఉండవు. అదే విధంగా మీకు డౌన్లోడ్, అప్లోడ్, లేటెన్సీ కూడా ప్రాపర్ గా రావడం జరుగుతుంది. ఎయిర్ ఫైబర్ తో మీరు కంపేర్ చేసినప్పుడు ఫైబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి లేటెన్సీ ప్రాపర్ గా రావడం జరుగుతుంది. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు డైరెక్ట్ గా BSNL వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. BSNL సెల్ఫ్ కేర్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వాట్సాప్ లో నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ కు మీరు ఫుల్ డీటెయిల్స్ పంపించినట్లయితే అక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు
మీకు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అనేది దగ్గరలో ఉన్నట్లయితే మీరు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి వెళ్ళి కూడా మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. బుక్ చేసేటప్పుడు మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ పిన్ కోడ్, నేమ్, మొబైల్ నెంబర్, మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. బుక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆర్డర్స్ ప్రియారిటీ, అదే విధంగా డివైస్ అవైలబిలిటీ బేస్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. మాక్సిమం 2 to 4 days లో మీకు ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీకైతే రౌటర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాలేషన్ కూడా వీళ్ళు ఫ్రీ అని చెప్పడం జరుగుతుంది. బట్ టెక్నీషియన్స్ అయితే 100 నుంచి 200 రూపీస్ వరకు అయితే వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. 500 మీటర్స్ వరకు మీకు వైర్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఒకవేళ మీ ఇల్లు అనేది 500 మీటర్స్ కి అబోవ్ ఉన్నట్లయితే మీరైతే ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కంక్లూజన్ మనం చూసినట్లయితే ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర ఫైబర్ హబ్ అనేది అవైలబుల్ ఉండాలి. మీకు ఒకవేళ దగ్గరలో ఫైబర్ హబ్ లేకపోతే వాళ్ళైతే రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. అదే విధంగా ఇక్కడ ఇచ్చిన ప్లాన్స్ అన్ని కూడా వితౌట్ జిఎస్టీ మనము 18% అయితే కలపాల్సి ఉంటుంది. తీసుకున్న ప్రతి ప్లాన్ కూడా 18% జిఎస్టీ తోటి యాడ్ చేసి మంత్లీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఓటీటీ అంటే ఓటీటీ మాత్రమే రావడం జరుగుతుంది. మీకు టీవీ ఛానల్స్ అయితే ఇంక్లూడ్ అవ్వదు. ఒకవేళ మీకు టీవీ ఛానల్స్ అడిషనల్ గా కావాలనుకుంటే 149 రూపీస్ తోటి అయితే మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓటీటీస్ కూడా వీళ్ళకి సపరేట్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ అయితే ఉన్నాయి. యాప్స్ నుంచి మీరైతే ఈ ఓటీటీస్ వాచ్ చేయాల్సి ఉంటుంది. టీవీ ఛానల్ చూడాలనుకుంటే కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ అయితే ఉన్నాయి. యాప్స్ నుంచి మీకు టీవీ ఛానల్స్ వస్తాయి. ఒకే యాప్ నుంచి మీరు అన్ని ఛానల్స్ అయితే చూడలేరు. స్మార్ట్ ప్లే లో మీకు కొన్ని ఛానల్స్ వస్తాయి. అదే విధంగా మరికొన్ని ఛానల్స్ అనేది మీకు స్కై ప్రో లో రావడం జరుగుతుంది. ఇలా యాప్స్ ఆపరేట్ చేయడం అనేది టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే మీరు టీవీ చూడాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు ప్లాన్స్ తీసుకునే ముందే ఓటీటీ టీవీ ఛానల్స్ కావాలనుకుంటే మీ దగ్గర స్మార్ట్ టీవీ ఉందా లేదా చెక్ చేసుకోండి. స్మార్ట్ టీవీ లేకపోతే మీరు ఈ టీవీ ఛానల్స్ ఓటీటీస్ అయితే చూడలేరు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో, గేమింగ్స్ ఆడతారో, లైవ్ స్ట్రీమింగ్ చేస్తారో, యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారో, స్టాక్ మార్కెట్ కి యూజ్ చేస్తారో, ఇది ఫైబర్ నుంచి రావడం వల్ల మీకు మంచి స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మీకు కన్వీనియంట్ గా ఉండే ప్లాన్ అయితే చూస్ చేసుకోండి. మీకు ఏ డిస్ట్రక్షన్ అయితే ఉండదు. అదే విధంగా వీళ్ళు డ్యూయల్ బాండ్ రౌటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే సీసీటీవీస్ వాడతారో వాళ్ళకు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సర్వీస్ లో ఇష్యూ వచ్చినట్లయితే మీరు డైరెక్ట్ గా సెల్ఫ్ కేర్ యాప్ లో అయితే కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదంటే 1800 కి అయితే మీరు కాల్ చేసి కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. ఈ నెంబర్ అనేది మీకు 24/7 అయితే అవైలబుల్ ఉంటుంది. అదే విధంగా మీకు జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ కి కంపారిజన్ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్, మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్.